హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం కుషేగూడలో ఉన్న హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం. ఈసీఎల్ నుండి 3 to 4 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ స్టాచ్యూ 54 అడుగుల భారీ ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహం శ్రీరాముడిని కాపాడిన అభయకర రూపంలో దర్శనమిస్తుంది. స్థానిక భక్త సంఘాలు, దాతలు మరియు శ్రీరామ ట్రస్ట్ సహకారంతో ఈ స్టాచ్యూను రూపొందించారు. ఈ విగ్రహాన్ని స్థాపించడానికి దాదాపుగా 15 కోట్లు ఖర్చయిందంట. వర్షాకాలంలో, ఎండాకాలంలో ఇలాంటి ప్రకృతి విపత్తులకు డ్యామేజ్ కాకుండా ఫైబర్ రెనిస్ మెటీరియల్ తో నిర్మించారు. 2026 May 2 సాటర్డే రోజున ఈ విగ్రహాన్ని రాత్రి 8 o'clock కి ఓపెన్ చేశారు. స్టాచ్యూ ఎగ్జాక్ట్లీ కుషేగూడ బస్ స్టాప్ లో మెయిన్ రోడ్ నియర్ బై లో ఉంటుంది. హనుమాన్ నుదుట పైన ఉన్నటువంటి డైమండ్ చాలా స్పెషల్ గా చేయించారు. టెంపుల్ ముందర ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది పార్క్ చేసుకోవడానికి. అంగరంగ వైభవంగా చాలా మంది భక్తులు వచ్చి గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. ఆలయం ఎంట్రీలో వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు. ఆలయంలో నలుపు రూపంలో హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనమైతే ఆలయం మీదకి సైడ్ నుండి వెళ్ళవచ్చు. టోటల్ గా 3 విగ్రహాలు అయితే ఉంటాయి. ఒకటి ఆలయం లోపల ఉంటుంది, మరొకటి స్టాచ్యూకి చిన్న విగ్రహం ఉంటుంది. స్టాచ్యూ అయితే ఆలయం పైన ప్రతిష్టాపించడం జరిగింది. ఆంజనేయ స్వామిని చూడడానికి 2 కళ్ళు చాలు. విగ్రహం అయితే చాలా బాగుంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ఈ రూట్ లో వస్తే ఈ విగ్రహాన్ని విజిట్ చేయండి. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను, గో అండ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్.